హలో ఎవరివన్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 7 అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి రెడ్ రైస్తో చేసిన దోశ అయితే తీసుకుంటున్నాను. ఒక దోశ విత్ పీనట్ చట్నీ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రెడ్ రైస్ అంటే రెడ్ రైస్లో స్టీమ్డ్ రైస్ ఉంటుంది. అవైతే లాస్ట్ టైం తెచ్చిపెట్టుకున్నాను పోయినసారి డైట్లో ఉన్నప్పుడు. ఇంకా అప్పుడు తినలేక వదిలేస్తే ఇంకా అది తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడైతే దోశలాగా ప్రిపేర్ చేసుకున్నాను. రెడ్ రైస్తో తింటే వెయిట్ లాస్ అయితే అవుతామంట. అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక దోశ అయితే తింటున్నాను మార్నింగ్. అలానే మార్నింగ్ టీ ఏం తాగలేదు, ఇంకా డైరెక్ట్గా ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా సోంపు, వాము, ఇంకా జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని మంచిగా మరిగించుకొని తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనకైతే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, హాఫ్ వరకు మరగబెట్టుకొని తాగాలి. తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు. ఇంకా లంచ్లోకి వచ్చి కొంచెం రైస్, అలానే కొంచెం మటన్ కర్రీ, అలానే 2 పీసెస్ చికెన్ తీసుకున్నాను. తర్వాత 2:30 ఆ టైంకి ఒక బనానా తీసుకున్నాను. తర్వాత 4 o'clockకి కొంచెం టీ తీసుకున్నాను. డేలో ఒకసారైనా టీ తాగకపోతే హెడేక్ అయితే వచ్చేస్తుంది. అందుకే నేను మార్నింగ్ తాగలేదు కాబట్టి ఈవినింగ్ అయితే తాగుతున్నాను. ఇంకా తాగేసి ఇంకా బయటకు అయితే వెళ్ళాము. ఇంక వచ్చేటప్పటికి 8:30 అలా అయిపోయింది. ఇంకా షాపింగ్కి వెళ్ళాము బట్టలు తీసుకుందామని. వచ్చేటప్పటికి 8:30 అలా అయిపోయింది టైము. ఇంకా నేను ఇక్కడ తొందరగా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, నేను ఇక్కడ ఒక చిన్న బౌల్తో ఉప్మా అయితే తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దగానే ఉంది బౌలు. ఇంకా బయటకు వెళ్ళి వచ్చాము కదా, ఆకలి అయితే వేస్తుంది. అందుకే కొంచెం ఎక్కువనే ఉప్మా తీసుకొని అయితే ఇక్కడ నేను తింటున్నాను. డిన్నర్లోకి వచ్చి ఉప్మా ఇంకా కొంచెం మటన్ తీసుకున్నాను, ఒక 2 పీసెస్ మటన్. చూసారు కదా, ఇది డే 7 వీడియో. అయితే డే 8 వీడియో కూడా వస్తుంది, చూస్తూ ఉండండి. అంతే వీడియో. బై.